Hello guys, welcome back to my YouTube channel. So guys, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ కి సంబంధించి టూ డిఫరెంట్ కంపెనీస్ నుంచి టూ ఇంట్రెస్టింగ్ పొజిషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్ గా ఈ పొజిషన్ యొక్క అప్డేట్స్ అయితే ఈ కంపెనీస్ నుంచి రిలీజ్ అయ్యాయి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక పొజిషన్ కి సంబంధించి మనం కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లయింగ్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాస్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ఫస్ట్ పొజిషన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కేటగిరీకి సంబంధించి సినోప్సిస్ కంపెనీ నుంచి డెవప్స్ ఇంటర్న్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చండి. చాలా రీసెంట్ గా ఈ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్షిప్ కేటగిరీలో ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 12 మంత్స్ వరకు ఉంటుంది. సో 1 ఇయర్ వరకు ఇంటర్న్షిప్ డ్యూరేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హైదరాబాద్ లొకేషన్ కి సంబంధించిన ఆఫీస్ లో వర్క్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఫస్ట్లీ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే, సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ప్రెసెంట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఈ పొజిషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ కి సంబంధించి డిగ్రీ అయితే ఉండాలండి. అండ్ అలాగే డెవప్స్ ప్రిన్సిపల్స్ పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ లీనక్స్ అండ్ యూనిక్స్ సిస్టమ్స్ పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. అండ్ ఆల్సో నాలెడ్జ్ ఇన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, ఫ్యామిలియారిటీ విత్ సిఐ అండ్ సిడి టూల్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి. సో ఇవి పొజిషన్ కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ వంటి వాటికి సంబంధించి టీమ్ కి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. డిప్లాయ్మెంట్ ప్రాసెస్ లను హ్యాండిల్ చేయడము, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి సపోర్ట్ అందించడము, అంటే కంపెనీ యొక్క వేరియస్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తో కలిసి కొలాబరేట్ అవ్వడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో డిగ్రీ అయితే ఉండాలి. అండ్ అలాగే ప్రెసెంట్ డిగ్రీ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైం జాబ్ గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో శాలరీ విషయానికి వస్తే 16,000 నుంచి 32,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 1 ఇయర్ వరకు ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ కి సంబంధించి హెడ్ అవుట్ కంపెనీ నుంచి అసోసియేట్ క్యాటలాగ్ ఆపరేషన్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, రిమోట్ అని క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. సో కంప్లీట్లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. అండ్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచి అయినా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్కడి నుంచి అయినా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఫీజు కూడా ఉండదండి. డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే క్యాటలాగ్ మేనేజ్మెంట్, డేటా ఎంట్రీ అండ్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ట్రబుల్ షూటింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం అయితే డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సిఆర్ఎం టూల్స్ పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 3.5 ఎల్పిఏ నుంచి 4.8 ఎల్పిఏ వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ అయితే ఉంటుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే వాళ్ళకి ఇక్కడ చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్,
ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసి ఇక్కడ మీ రెజ్యూమ్‌ని కూడా అప్‌లోడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ కొన్ని స్క్రీనింగ్ క్వెషన్స్‌నైతే అడుగుతున్నారు. ఇక్కడ మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే 0-1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ కరెంట్ సీటీసీని మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఐ యామ్ ఏ ఫ్రెషర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ డిగ్రీలో మీ యొక్క కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మీ నోటీస్ పీరియడ్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ వెంటనే జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ ఐ కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్‌లో యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఈ ఆప్షన్‌లో మీ యూనివర్సిటీ నేమ్‌ని ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.